గమనించాలి. మానవ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, శోధనలు గుండా మానవుడు వెళ్తూ ఉన్నప్పుడు మానవ హృదయంలో భయము ఉంటుంది, ధైర్యము ఉంటుంది. రెండూ మానవుని జీవితంలో ఉంటాయండి. అయితే ఎవరైతే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఎవరైతే భయపడుతూ ఉంటారో వారు ఏమీ పొందుకోలేరు, లాభమేమీ లేదండి. అయితే ఎవరైతే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ధైర్యంగా జీవిస్తారో, దేవుడు నాకు సహాయం చేస్తారు, దేవుడు నన్ను ఆదుకుంటాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నా కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి విడిపిస్తారు, సహాయం చేస్తారు, సంతోషం నాకు అనుగ్రహిస్తారు అన్న ధైర్యమును ఎవరైతే కలిగి ఉంటారో వారు శ్రేష్టమైన విడుదల పొందుకుంటారు. భయపడటం వలన మానవుడు ఏమీ పొందుకోడు, ధైర్యంగా ఉండడం వలన మానవుడు శ్రేష్టమైన మెలులు పొందుకుంటాడు. మరి మనలో ఎంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటున్నాం? మనలో ఎంతమంది దేవుని సహాయం కోసం ఎదురు చూస్తున్నాం? మనలో ఎంతమంది దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మనలో ఎంతమంది శ్రేష్టమైన సహాయాన్ని పొందబోతున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.